నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరక ధ్యానంలో మరి ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి భక్తుడైనటువంటి కాలేబ్ జీవితంలో నేర్చుకోదగినటువంటి పాఠాలని వివరిద్దామని ఆశిస్తున్నానండి. మన ప్రభువు నేను మీకు నమ్మకమైన స్నేహితుడిని, ప్రాణం పెట్టే స్నేహితుడు అని చెప్పారు కదా. నమ్మకమైన స్నేహితుడు ఏ రీతిగా ఉంటాడో మనం తెలుసుకోగలిగితే మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మంచి స్నేహితుడి లక్షణాల్ని మేలు చేస్తాడు, వివేకం పుట్టిస్తాడు, అన్ని సమయాల్లో ప్రేమిస్తాడు, శ్రమలో తోడుగా ఉంటాడు, ప్రాణం అర్పించటకు వెనుకాడడు, విడువక హత్తుకుంటాడు, సహాయం చేస్తాడు, మరి మనకు విజ్ఞాపన చేస్తాడు, అన్ని సంగతులు పంచుకుంటాడు, సంతోషపరుస్తాడు. మంచి స్నేహితులు అలాగే ఉంటారు. ప్రభు కూడా గొప్ప స్నేహితుడు, అదే అనుభవాల్ని మనకిస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనం జీవించడానికి ఎప్పుడూ ఇష్టపడాలి. ఉదయాన్నే దైవధ్యానము హృదయాన్ని రంజింపు చేస్తూ ఉత్సాహంతో ఆరంభించే ధన్యత ఇస్తుంది. మరి అందరినీ మన దగ్గర శుభోదయం అని పలకరిస్తూ ఉంటాం కదా. మనం అందుకనే ఉదయమున కృపతో మమ్మల్ని తృప్తిపరచమని చెప్పుకుంటాం. నిజమైన దైవభక్తి జీవితం ఒక ప్రయోగశాల వంటిది. ప్రతి నిత్యము మరి ఏదో ఒక పరీక్ష జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక సత్యం వెలుగు చూపిస్తుంది. మన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యక్తులు మన గుండె చప్పుడు వంటి వారు. మన గుండె చప్పుడు వింటాం కానీ అది జీవితాన్ని నిర్దేశిస్తుంది కానీ మనం దాన్ని చూడలేము. మంచి స్నేహితులు సహకారాలు, ప్రేమ, ఆప్యాయతలు అందిస్తూనే ఉంటారు. ప్రతిదినము మరి ప్రతి స్పర్శలో దేవుని మునికిని చూస్తాం. ప్రతి సంతోషకరమైన ముఖంలో దేవుని ముఖం చూస్తాం. ప్రతిదినము ఆశీర్వాదకరమైనదని నమ్మాలి. కొన్ని వేల చెట్లు ఎలా మొలిచాయో ఉడతల పండ్లు తినే సమయంలో రాల్చిన విత్తనాలే చెట్లు పెరుగుటకు అనుకూలిస్తాయి కదా. ఉడతలను తెలియదు మరి వాటి ద్వారా చెట్టు వస్తాయని. మరి మన జీవితంలో కొన్నిసార్లు దేవుళ్ళు పోగొట్టుకునే మరి ఉంటామనే భయం, బాధ కలుగుతూ ఉంటుంది కదా. కానీ దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా ఆ స్థానంలో గొప్ప కార్యాలు చేసి ప్రేమ చూపిస్తారు. అప్పుడు కలిగే ఆనందం అనంతమైంది. ప్రతి దినాన్ని ఆరంభించే ముందు మన హృదయాన్ని తేలిగ్గా ఉంచుకోవాలి. మన విచారాలన్నీ పక్కకు నెట్టేయాలి. ప్రభు వైపు చూడాలి. చిరునవ్వుతో ప్రతి క్షణము దేవుని మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడనే ధైర్యంతో, కృతజ్ఞతతో సాగిపోవాలి. జీవితంలో ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో నీ విలువను గుర్తించేవారు ఉన్నారంటే వారితో అతి సన్నిహితంగా ఉండాలి. ఎక్కువ మందితో గడపగలిగితే ఆనందంగా ఉండగలమని తలంచరాదు, కానీ నిన్నుగా ప్రేమించే, కష్టాల్లో చేయూతనిచ్చే వారిని గుర్తించి వారిని ఎన్నడూ వదులుకోకూడదు. నిజంగా ప్రేమించే వ్యక్తులు ప్రతిరోజు మరి బహుమతి అనుకోవచ్చు కదా. మరి ప్రకృతిలో దైవ హస్తాన్ని కూడా మనం చూడగలం. ప్రతి వ్యక్తి యవ్వన కాలంలో డబ్బు కోసం ఆరోగ్యం పోగొట్టుకుంటారు. వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసము డబ్బును పోగొట్టుకుంటారు. ఆరోగ్యము ఆస్తి కన్నా మిన్న. ఆరోగ్యం లేని ఆస్తి ఉన్న జీవితం మనకి శూన్యంగా అనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో స్వార్థంగానే ఉండాలి. ఆస్తి విషయంలో కూడా నిస్వార్థంగా ఉండాలి. అప్పుడే అందరి ప్రశంసల్ని మనం పొందగలుగుతాం. మరి ఏ వ్యాయామం చేయడానికైనా సమయం లేదనేవారు భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది. నాలుకను స్వాధీనం చేసుకోగలిగిన వారు యోగి. నాలుకను అనుసరించేవాడు భోగి. మరి డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్రను సంపాదించలేము. పుస్తకము కొనవచ్చు కానీ జ్ఞానం కొనలేము. మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కొనలేము. జయించేవానికి దేవుని దృష్టిలో స్థానం విలువైనది. మరి ఎన్నో అనుభవాలు. మనం జయించే వారు పువ్వులు వంటి వారు. వారు ఎంతగా నలిపితే అంతగా సువాసన వెదజల్లుతారు. మరి ఈ రకంగా ఈ కొద్ది తలంపుల్ని మనం మనసులో ఉంచుకుంటూ కాలేబు జీవిత విశేషాలు ధ్యానించడానికి ఆశిద్దాం. కాలేబు చాలా విలువైనటువంటి భక్తుడు. చాలా క్లుప్తంగానే ఆయన గురించి బైబిల్లో ఉంది, కానీ చాలా గొప్ప సందేశాలను అనుగ్రహించిన మరి మార్గదర్శిగా చూస్తాడు. కాలేబు అంటే అర్థము కుక్క అని ఒక అర్థం, పూర్ణ మనసు అని ఒక అర్థం, పరాక్రముడు అని కొందరు అర్థాలు చెప్తారు. ఏదైనప్పటికీ మూడు కూడా ఆ పేరు సార్థకం జరిగినాయి. విశ్వాస యోధుడు, భక్తుడు. ఆయన మనకి చాలా ప్రోత్సాహకరమైన అనుభవాలను అందిస్తున్నాడు. మరి ద్వితీయోపదేశకాండం 31:36లో యెఫున్నె కుమారుడైన కాలేబు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడు. ఆ తండ్రి పేరు కూడా ఉంది. తండ్రి పేరు కూడా పరాక్రమం అర్థం అని ఉందని చెప్పారు. అతడు యూదా గోత్రీకుడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో మరి ఉన్నప్పుడు మరి అక్కడ అందరూ అన్ని జాతుల వారిని, ఎదోమీయుల్ని, కెనజీయుల్ని, అలాగా
వివాహాలు చేసుకుంటూ 4 సంవత్సరాలు తేడా ఉంది కదా! అన్ని సంబంధాలున్నాయి. కానీ యూదా గోత్రంలోనే పరిగణించబడి 16గా ఉన్నాడు. తర్వాత ఇంకొక కాలేబ్ కూడా ఉన్నాడు. హిస్రోను కుమారుడు. 1 దినవృత్తాంతము 2:18. అతనికి ఇద్దరు భార్యలు అజూబా, ఏరియోతు అనేవాడున్నాడు. ఈ ఈ ఈ మరి ఈ కాలేబ్ వేరు, ఆ కాలేబ్ వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. అది కన్‌ఫ్యూజ్ కాకూడదు. అయితే ఇద్దరు యూదా గోత్రికులే. అయితే మరి విశ్వాసి కాలేబు మన చెప్పుకోదగిన కాలేబుకి మరి భార్య పేరేం లేదు గానీ బిడ్డల పేర్లు మాత్రం ఉన్నాయి. 1 దినవృత్తాంతము 4:15. యెఫున్నె కుమారుడు ఈరు, ఏలా, నయము, కనజు, అక్సా అనే కూతురు. ముగ్గురు కొడుకులన్నమాట. ఆయన మరి ఈ పరిచయమైన సందర్భం మనకి చాలా వింతగా ఉంది. ఒకటో సంఖ్యాకాండం 13:6లో ఇశ్రాయేలీయులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి మరి కాదేషు బర్నియా చేరారు గదా! అక్కడ 12 గోత్రాల వారిని 12 నాయకులుగా వారిని ఎన్నుకొని వారి యెహోషువను, కాలేబ్ కూడా వారిలో ఇద్దరు వారు నాయకత్వం వహించారు. యెహోషువ ముందు పేరు హోషియా. అయితే యూదా గోత్రంలో యెఫున్నె కుమారుడు కాలేబుని ఎన్నుకున్నారు. ప్రయాణము 38 సంవత్సరాలు సమయం తీసుకుని మరి కనాన్ చేరేట దానికి ఆ కొండ ప్రాంతానికి మరి వీళ్ళు వేగుల వారుగా వెళ్ళి అక్కడ కనాన్ పరిస్థితులు కనుక్కోమని వెళ్ళినప్పుడు 40 దినాలు ఉంటారు అక్కడ. అంతా పరిశీలనగా చూసి అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ పండే పంటలేంటి, వాస్తవ యోగ్యమేనా అని కనుక్కోవడానికి వెళ్ళారు. ద్రాక్ష తీగలు ఎంతో బలమైనవి ఉండటం, కావిడులతో మోసే అంత పెద్ద పెద్ద గెలలు ఉన్నాయని చెప్పారు. అక్కడేమో ఆజానుబాహులుగా ఉన్నారు వాళ్ళు. చాలా చాలా పెద్ద దేహాలు, చాలా ఎత్తుగా బలంగా ఉన్నారని చెప్పారు. సంఖ్యాకాండం 13:22లో హెబ్రోన్‌కి వచ్చారు. 7 జాతుల ప్రజలు కానాను అనాకీయులు చూశారు. భయపడ్డారు. ఐగుప్తులో పట్టణం కన్నా పురాతన పట్టణంగా ఉందట అది. ఆ రకంగా చూస్తూ వారు ఎస్కోలు లోయలోకి వెళ్ళి సంచరించి అది సారవంతమైన లోయ తిరిగి వచ్చారు. కాదేశు బర్నియా నుండి వచ్చి వారు 10 మంది మాత్రము వాళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్టు, ఉన్నత దేహులు మనం మిడతల్లాగా ఉన్నాము, మనం జయించలేము వాళ్ళని అని భయపడిపోతారు. అయితే మరి ఇక్కడ అక్కడ వాళ్ళు మోషేపై తిరుగుబాటు చేసిన నెఫీలు కూడా ఉన్నారు. అంటే గొలియాతు వంటి వారన్నమాట. ఆదికాండం 6లో ఉన్నారు అక్కడ ఈ నెఫీలు. అయితే సంఖ్యాకాండం 16:32లో వారు బలవంతులు. అనాకు వంశస్థులుగా వీళ్ళు చూశారు. నీతిమంతుడు వెలుచూపు వలన కాదు గానీ విశ్వాసం వల్ల జీవిస్తారు కాబట్టి అది చూసిన దాన్ని కాదక్కడ. 12 మంది ఒక మాట చెప్తే యెహోషువ, కాలేబులు మంచి రిపోర్ట్ ఇస్తారు. మోషే భార్య కాలేబు ప్రత్యేకంగా ధైర్యంగా ముందుకు వచ్చి జనములు నిమ్మళపరిచి వాళ్ళ అలజడి రేగుద్ది. అమ్మో! మేము వెళ్ళటానికి భయపడుతున్నామని చెప్తూ ఉంటే వారు అందరూ కూడా కలవరపడుతూ ఉంటే ఈ కాలేబు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి నిమ్మళపరిచి వాళ్ళని జయించుటకు మనకు శక్తి సరిపోద్ది. మనం జయిస్తాం. మన దేవుని శక్తితో ఆయన తోడుంటాడని ఎంతో విశ్వాసంతో చెప్తాడు. అదే మనకు స్ఫూర్తి. విశ్వాసం ద్వారా కాలేబు మాట్లాడాడు. ఆ రకంగా మరి దేవుడు వీరిద్దరిని బట్టి దేవుడు సంతోషించారు. యెహోషువ, కాలేబులను బట్టి. దినముకు ఒక్కరోజు చొప్పున 38 సంవత్సరాల వరకు అక్కడ వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్టులు బట్టి అక్కడ ఎందుకు అంతకాలం తిరిగారంటే అది దేవుడిచ్చిన పనిష్మెంటే. అక్కడ తిరగనిచ్చాడు. మరి 20 సంవత్సరాల పైనున్న వాళ్ళందరూ కూడా మరణిస్తారు. వీరు సరైన రిపోర్ట్ ఇవ్వలేదని బాధపడతాడనమాట. ఆ తర్వాత మరి వీళ్ళిద్దరూ మాత్రం వృద్ధాప్యంలో కానాన్ చేరతారు. అది ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడు చూడండి. తను చూసింది. వాళ్ళెంతో భక్తితో చెప్పారు కాబట్టి వారు ఎంత చక్కని ముగింపు జరిగిందో యెహోషువ, కాలేబులకి మనం ప్రశంసనీయం. వారు నశించి వారు బర్నియాలో ప్రయాణం చేసి 6 లక్షల మంది కూడా మళ్ళీ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు వీళ్ళు కలిపి అంతమంది అయ్యారు. సంఖ్యాకాండం 14:29లో మరి 20 సంవత్సరముల పైన విరోధముగా ఉన్న వారంతా నశిస్తారని సూటిగా చెప్పాడు. వారు పుట్టిన వారు 6 లక్షలు పుట్టారు. కాలేబు బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఇంకా 5 సంవత్సరాలు
వారు ఆ కాలంలో వారు ఆయా ప్రాంతాలు తిరిగి స్వతంత్రించుకునే టైం కలిపేటప్పటికి 85 ఇయర్స్‌కి చక్కటి మాటలు చెప్పాడు కాలేబు. యెహోషువ 14:10లో నన్ను 85 కాలంలో ఉన్నాను నేను. మరి మోషే నన్ను పంపినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉందో 40 ఏళ్ళప్పుడు, నేటికి కూడా అదే ఆరోగ్యంతో ఉన్నాను. నాకు హెబ్రోన్‌ను జయించుటకు నాకు అక్కడ వారిని జయించడానికి నాకు ధైర్యం ఉంది. నాకు శక్తి ఉంది అని కూడా చెప్పటం జరిగింది. ఆ తర్వాత యెహోషువ 14:12లో కూడా ఈ కొండ ప్రదేశం నాకు దయచేయి అంటాడు. ఎక్కగలను అని కూడా చెప్తాడు. అదే నాకు ఫిలిప్పీ 4:13లో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువానిదే నేను సమస్తము చేయగలను. అది మరి కాలేబు స్లోగను. మరి యోహాను నాకు తోడై ఉన్నాడు. నేను జయిస్తాను అని కూడా అన్నాడు. స్వాధీనపరుచుకుంటానని కూడా అన్నాడు. దేవుడు మరి ఆయన యాటిట్యూడ్‌ని ఆశీర్వదించాడండి. మరి లోతు కూడా అబ్రహాం టైంలో పచ్చని భూభాగం తీసుకుంటే అబ్రహాము మౌనంగా ఉన్నదే తీసుకున్నాడు. దేవుడు మంచే ఇస్తాడని ఊరుకున్నాడు. మరి 12 గోత్రాలకి ఇచ్చిన స్థలాల్లో మరి నాకు ఇది కావాలి, అది కావాలని ఇద్దరు స్నేహితులే గదా! యెహోషువనును కాలేబు. మరి తన నాయకుడయ్యాడు. తను మామూలైనా సరే నాకు ఇది కావాలి, అది కావాలి అని మ శ్రేష్టమైనదని కాకుండా కఠినమైనటువంటి మరి అక్కడ వాటిని స్వాధీనపరుచుకోవడానికి కొంత ప్రయాసపడాలి. కష్టానికి సిద్ధపడి కాలేబు ఆ ప్రాంతాన్ని హెబ్రోన్ ప్రాంతం ఎన్నుకోవడం జరుగుతుంది. లీడర్‌గానే ఉన్నాడు. తర్వాత మరి తను ఆహ్, ఆహ్, ర యెహోషువ తర్వాత ఎవరు నాయకుడిగా ఉంటారు అన్నప్పుడు మరి తను ఎంత హంబుల్‌గా తన యొక్క కూతురు భర్త ఒత్నీయేల్‌ని సిద్ధపరిచి నాయకుడిగా సిద్ధపరుస్తారు. తను చాలా కాలం నాయకుడిగా ఉండి ఇశ్రాయేలుని కాపాడటం జరుగుతుంది. అంటే కాలేబు ఆ తర్బీదునిచ్చి తన అవసరానికి ఇశ్రాయేల్ నడిపించటానికి మరి ఒక మంచి వ్యక్తిని సిద్ధపరచడం అది చక్కటి గమనార్హం. అయితే 7 జాతుల వారును ఆహ్, బానిసత్వంలోకి తిరిగి వెళ్ళిపోయారు. న్యాయాధిపతులు 3:8లో ఇందును గూర్చి దేవుని కోపము ఇశ్రాయేలు మీద మరి ఆహ్, అరామ్నా, హరాయం దాసులైపోయారు. 8 సంవత్సరాలు అక్కడ దాసులైపోయారు. మరి అప్పుడు కాలేబు అల్లుడు ఒత్నీయేలు నాయకత్వం వహించాడు. అతడు రక్షకుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు నెమ్మది పొందారక్కడ. అంటే కాలేబు కృషి వల్లనే ఒత్నీయేలును సిద్ధపరుచుకొని వారికి 40 ఏళ్ళు వాళ్ళు క్షేమంగా ఉండటానికి కారకుడయ్యాడు. మరి ఆ ఘనతంతా మరి కాలేబుకే. దైవ భయం గల పరిశుద్ధ గల నాయకుడు దేశానికి కుటుంబంలో కూడా కావాలి. మరి కాలేబు కృప పొందినవాడు. నా కుమార్తెనిచ్చి వివాహం చేసి ఆస్తి ఇచ్చాడు. భార్యను మరి ఒత్నీయేలు మాత్రం సామాన్యుడేం గాదు. తను మీ మీ నాన్న బానే ఇస్తాడని భార్యని మరి పురికొల్పి ఆ పల్లపు భూములు కూడా అడుగు అని చెప్పి పంపిస్తాడు. అడగగానే తనేమి హెసిటేట్ చేయకుండా మరి ఆ పల్లపు అడుగు మడుగులు కూడా ఇచ్చి తన అల్లుడిని, కూతుర్ని కూడా ప్రేమ చూపించిన గొప్ప వ్యక్తి, దాతృత్వం గల వ్యక్తి కాలేబు. యెహోషువ 15:18లో మరి కాలేబు కుమార్తె దీవెన దయచేయి నాయనా మెరక, పల్లవులు 2 కావాలంటే సరిగ్గానే చక్కగా ఇచ్చి సంతోషపెడతాడు. తర్వాత విశ్వాస యోధుడిగా, గొప్ప విశ్వాసిగా, లేని ఉన్నట్టుగా నమ్ముట విశ్వాసం కదా! అనాకీయులకు జయమిస్తామని నమ్మాడు. 45 సంవత్సరాల నిరీక్షణతో ఉండి, ఆ విశ్వాసం ఏమాత్రము సన్నగిల్లలేదు. వెనకకి జారలేదు. తలగా చేస్తాడు గానీ, తను నమ్మిన వాళ్ళని తోకగా చేయడు కదా! కాలేబు గొప్ప నాయకుడు. యూదా, ఎఫ్రాయిముల గోత్రంలో నాయకుడిగా మరి ఉండటం చాలా క్లిష్టమే. కానీ తను నిలబడి తట్టుకున్నాడు. తర్వాత ఇరుకు మార్గంలో ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాడు. అనామకులతో యుద్ధం అంటే సామాన్యమైనది కాదు. దాన్ని సిద్ధపడ్డాడు. కాలేబు తన తర్ఫీదులో ఒత్నీయేలు నాయకుడిగా చేశారని చెప్పుకున్నాం కదా! వృద్ధులందరూ కూడా మరి ఈ కాలేబు యొక్క స్ఫూర్తిని బట్టి, తన యొక్క సందేశాన్ని బట్టి ఎంతో మంది ఉత్సాహభరితులయ్యారట. మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచ్యువల్లీ స్ట్రాంగ్‌గా ఉండొచ్చు కానీ ఒకసారి సైకలాజికల్‌గా అమ్మో! ఇంత వయసుందా? ఇంత వృద్ధులమా? వృద్ధురాలినా? నేను కూడా ఒక్కోసారి అదే అనుకుంటాను. 81 సంవత్సరాలు నేను ఇది చేయగలనా అనే ఆలోచన వస్తది. కానీ నేను కాలేబు లాగానే నేను ప్రభువు కొరకు నేను చేయగలననే ధైర్యంతో మళ్ళీ కొత్త పుస్తకం రాసుకోవడానికి సాహసిస్తున్నాను. ఆయన నాతో తోడుగా ఉండి నడిపిస్తూనే ఉన్నారు. కాలేబు జీవితం నాకు ఆసక్తిగా ఉండి ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఏలీయా, యాకోబులతో మరి మరి ఏలీయా మరి పోల్చుకొని సామాన్యుడే ఏలీయా ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడని యాకోబు ఒప్పుకున్నాడు కదా! తర్వాత అలాగే మరి ఒక్కొక్క వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకుంటూనే ఉంటాం. వృద్ధాప్యం నడిపించేవాడు దేవుడే.
మనల్ని మరి న్యాచురల్గా బలం ఇచ్చేది ప్రభు కృప కాబట్టి ఆ బలములో గొప్ప కార్యాలు చేయడానికి మనం సాహసించే వారంగా ప్రభు కొరకు ఎదురు చూసి నూతన బలం పొందేవారిగా ఉండటం అవసరం. కాదేశ్ బర్నియా వద్ద 12 మంది ఇంకొక భక్తుడు ఈయన గురించి చాలా చక్కటి విషయాలు చెప్పాడు. రిపోర్ట్లన్నీ తీసుకొస్తే 40 రోజుల్లో తిరిగారని చెప్పుకున్నాం కదా. ఆ గెలలు ఆ కావిడిలాగా మోసుకొని వచ్చారటండి. గెల మనం గుత్తులుగా కొంచెం చిన్న చిన్న పొట్లాలు చూస్తాం కానీ ఈ మోసే అంత గెలలు ఉండవు కదా. అంత గొప్ప గెలలు ఆ ప్రాంతంలో పడినాయి అని చెప్తారు. భయపడిపోయారు 10 మంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఆశావాదంతా ఉన్నారనమాట. 10 మంది కూడా బలవంతులు ఉన్నారు, ప్రవేశింపలేమని. అందుకే నిశ్చయంగా మన ఎంత చక్కటి మాట అన్నారండి కాలేబు. నిశ్చయంగా మన శక్తి సరిపోద్ది, దేవుని తోడు ఉన్నాడు, మనకి గెలుస్తాము ధైర్యంగా చెప్పాడు. మరి వాళ్ళిద్దరిని కూడా సంపాదన చూసారండి. కదా యాకోబు మనస్తత్వం ఏంటి తెలుసా? స్థిర విశ్వాసం కలవాడు. మరి కాలేబు సంఖ్యాకాండము 13:27. కాలేబు అతని లక్షణాలు మనం గమనించుకుని ఎత్తిపెడితే స్థిర విశ్వాసము కలవాడు. అయితే అక్కడ 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 బలవంతులుగా ఉన్నారు కదా, వారిని జయించలేమన్నారు కదా. కాలేబు మాటల్లో జయించటకు మనకు శక్తి చాలు. సంఖ్యాకాండం 14:9 మరి యెహోవా మనకు తోడై ఉన్నాడు. మరి కాలేబు భక్తి విశ్వాసాలు ధైర్యం ఇచ్చాయి. దేవుడు తోడుగా ఉంటే మనం సమస్యలన్నిటినీ మరి సమస్యలకి అధిగమించే దేవుడు మనకున్నాడు, ఓడిపోము. 10 మంది అవిశ్వాసంతో పిరిగితనంగా ఉన్నారు. దేవునికి నిండు విశ్వాసంతో వెంబడించినటువంటి కాలేబు ప్రశంసనీయుడు. మరి కుక్క వంటి విశ్వాసం గలవాడే కదా దేవుని పట్ల. మరి అందుకనే పేరు కూడా అదే అర్థం. దేవుడు మరి సముద్రం పాయలు చేసి అద్భుతం చేశాడు, మన్నా ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఇంత అద్భుతాలు చేసిన వాడు మనం ఈ శత్రువులపై జయించలేమా? ఆయన తోడుంటే. గలియాతును జయించిన దావీదుకు ఇచ్చిన శక్తి మనకి ఇవ్వలేడా? ఆ అనుభవంతో కాలేబు కూడా ధైర్యంగా మాట్లాడగలిగాడు. మరి కాలేబులో విశ్వాసము మొక్కగా లేదు, వృక్షంగా ఉంది, బలంగా నిలిచింది. కాలేబు చక్కటి మాట ఉందండి. స్థిర మనసు కలవాడు ఒక లక్షణం. మరి ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? కాలేబు మంచి మనసు గలవాడు. అది గొప్ప సాక్ష్యం అండి. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన మరి కాలేబు మంచి మనసు గలవాడు. మంచి మనసు, అది ఎంత మంచి మాట అండి. మనం కూడా మంచి మనసు కలిగి ఉండాలి. ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చెరగా. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి చక్కటి పాట రాసిందండి. నేను సాక్ష్యం కూడా రాశాను. ఎంత మంచి పాట అండి. ఎంత మంచి దేవుడు అయ్యా, మంచి మనస్సు కలిగట్టు మంచి దేవుని ఆరాధించే విశ్వాసంగా మనం ఉన్నాం. అయితే పూర్ణ మనసుతో సేవించాడు. పూర్ణ మనసుతో సేవించినటువంటి మరి ఆయన గురించి జ్ఞాపకం చేసుకోవడం నీతిమంతుల్ని మనకు ఆశీర్వాదకరం. ప్రత్యేక లక్షణం కలవాడు. వాళ్ళ నాన్న పేరేంటి? మరి ఎప్పున్నే. ఆయనే ప్రత్యేకపరిచయం పడినవాడంట. పేరు పరిచయం పడినవాడంటే తను కూడా తన లక్షణాలు కూడా ప్రత్యేకమైన. కొడుకు కూడా, తండ్రి కొడుకు కూడా ప్రత్యేకమైన వాడే. అంటే ప్రత్యేకమైన వాడంటే లోకంకి అతీతంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు. అందరితో లోకంతో రాజీ పడే వాళ్ళకి నేనైతే అనేవాడు అన్నమాట. నేనైతే ఆయన్ని సేవిస్తానే. ఏ విధంగా యెహోషువ అన్నాడు, నేనైతే ఆయన మందిరంలో ఉంటా అని. మరి దావీదు ఎలా అన్నాడు, నేనైతే ప్రత్యేకింపబడిన వాడినని. వాళ్ళ నాన్న అర్థం అదే. మరి వాళ్ళ కొడుకు కూడా అదే నిరూపించుకున్నాడు. మరి వారు బలమైన వారిని కంపేర్ చేసుకుని పోల్చుకొని 10 మంది కూడా భయపడిపోతుండగా కాలేబు మాత్రము దేవుని శక్తిపై ఆధారపడ్డాడు. సమస్యలు తీర్చగల దేవుని పేరు నమ్మాడు. గొప్ప దేవుని చూడాలి, సమస్యలు ఎక్కువగా చూడకూడదు. కాలేబు పూర్ణ మనసుతో మరి నిండు మనసుతో ఆయన సేవించాడు, ప్రేమించి అనుసరించాడు. యెహోషువ 14:13. క్రీస్తు మనల్ని లేవనెత్తుటకు మన మధ్యకు వచ్చారు. మరి ఇద్దరు మరి నిజంగానండి. మరి యెహోషువ కాలేబు ఒకే వయసు వారు, ఒకే మనసు గలవారు, ఒకే ఏకత్వంతో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అటువంటి వాడు గబుక్కుని మరి మోషే యెహోషువ నాయకుడిని చేసేసేటప్పటికి కాలేబుకి కొంచెం అన్న విచారం రాలా. దేవుడు ఎక్కడ నన్ను పెడితే అక్కడే నేను దేవుణ్ణి ప్రేమిస్తాననే మంచి మనసు, అక్కడ అసూయ లేకుండా తన స్నేహితుడు అధికారిగా ఉన్నప్పటికీ తనకు లోబడి నమ్మకంగా మరి తన స్థానాన్ని గుర్తుంచుకుని
ప్రభువుని స్తుతిస్తూ మరి కాలేబు తను సమర్థించుకున్న రాజీ పడి తన పరిస్థితికి దేవుని స్తుతించుకున్న గొప్ప విశ్వాస యోధుడు యెహోషువ. అదొక గొప్ప లక్షణం మనం చూడాలి. మనకన్నా ఎవరన్నా పైకి మనం దాటి పైకి వచ్చినప్పుడు మనం అసూయ పడకుండా ప్రభు తన్ను పెట్టాడు కదా, ఆయన నేను అంగీకరించని అనే మనసుతో కలిగి ఉంటే మనకు నిజంగా చాలా మంచి దీవెన దేవుడు మనకిస్తాడు. అయితే దాచబడే స్థలంలో నమ్మకంగా, ఉంచబడిన స్థలంలో నమ్మకంగా ఉన్నాడు. యెహోషువ, కాలేబులు ఒకే సమర్థత గలవారు. ఏకత్వంతో జీవించారు. నాయకత్వం నిర్ణయించిన దేవుడు కదా అని తను దేవుని యొక్క నిర్ణయాన్ని అంగీకరించాడు. తర్వాత అంత మంచి మనసు చూపించాడు. నమ్మకత్వం, మంచితనము కనపరిచాడు. ఇన్నాళ్ళు కాలేబులే బ్రతుకటం అవసరం. అందుబాటులో లేని వారికి మనం అపార్థం చేసుకోకూడదు. సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాలు చదవాలి. యెహోషువ 14 అధ్యాయాలు మనం పూర్తిగా చదివితే వీళ్ళ యొక్క మనస్తత్వాలు, వాళ్ళ పరిస్థితులు పూర్తిగా అర్థమవుతాయి. ధైర్యంతో కూడిన మాటలు చెప్పాడు. మోటివేషనల్ మెసేజ్ ఇచ్చాడు అక్కడ. మోటివేట్ చేయడం అంటే చాలా ఉద్యోగపరచడం, తనతో స్ఫూర్తినివ్వడం అన్నమాట. ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాడు. కాలేబు మాటలు ఒకసారి వింటే ఎంతో ఆశ్చర్యకరమైన మాటలు. కాలేబుకు 40 ఏళ్ళు వేగు చూడటానికి వెళ్ళాడు. 85 సంవత్సరాల్లో ఎవ్వరికి భయపడలేడు. తన నైజము గలవాడు అనమాట, ధైర్యం గల నైజం. మరి చూసినట్టుగా ఎక్కడ కలపకుండా ఏం చూశాడో, ఏం తలంచుకున్నాడో అది అచ్చంగా వచ్చి చెప్పాడు. అయ్యో 10 మంది చెప్పారు, మనం వేరుగా చెప్తే ఎట్లాగా అని ఆలోచించలా. తను ఏది చేశాడో, ఎవరు వ్యతిరేకించినా మేమేం చూసామో అదే చెప్తాం అని చాలా ధైర్యంగా చెప్పగలిగాడు. నా బలం అంతే ఉంది, 40 ఏళ్ళప్పుడు నా బలమే ఇప్పుడు అంతే ఉంది. మరి దేవుని ఆసక్తి ఉంటే బలం వస్తుందండి, శక్తి వస్తుందండి. దేవుని సేవించే వాళ్ళకి దీర్ఘాయుస్తాడండి. నిండు మనసుతో వెంబడించి మరి కృపనిచ్చాడు. కొండ ప్రదేశం నాకిమ్మన్నాడు. అతడు హెబ్రోన్ కోరుకున్నాడు. అనాకీయులను జయించగలనన్నాడు. 10 మంది వారు రాక్షసులు బుడతల్లాగా ఉన్నామని చెప్పుకుంటే, వీళ్ళేమో మేము చేస్తాం, మేము జయిస్తాం, నేను జయిస్తానని, కొండ ప్రాంతం ఇవ్వండి నేను ఎక్కగలను అని చెప్పి ఎంతో స్పష్టంగా హెబ్రోను కోరుకున్నాడు. కాలేబు కష్టమైన పనే కోరుకున్నాడు. నమ్మకంగా పనిచేసే వారికి అదనంగా పని కూడా చెప్తాడు. అందుకనే నూతన నిబంధనలో తలాంతులు ఇచ్చిన వాళ్ళు 5, 2 ఒకటి తలాంత ఇచ్చాడు, ఒకటి తలాంత దాచిపెట్టేస్తాడు. 5, 2 వాళ్ళు మళ్ళా 5, 2 సంపాదిస్తే బడా మంచి దాసరాలు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పని అప్పు చెప్తాడు, మళ్ళీ తలాంతులు ఇస్తాడు, రెట్టింపిస్తాడు. నిజంగా పని చేసే వాళ్ళతోనే ఆయన పని చేయించుకోగలడు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కాలేబు పూర్ణ మనసుతో దేవుని అనుసరించాడు. సంఖ్యాకాండము 32:11లో 20 సంవత్సరాల పైన మించిన వారితో 2 యెహోషువ, కాలేబులు మాత్రమే వయసు వృద్ధులైన కనాను చూశారు, నీతిగా జీవించారు. భక్తులతో బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేనివాడు మరి కాలేబు బలహీనతలే లేనివాడు పరిశుద్ధుడుగా జీవించాడు. పరిపూర్ణమైన భక్తితో ప్రేమించాడు దేవుణ్ణి. సుగుణాలు తెలుసుకోవాలి. కాలేబు పరాక్రమశాలి అని అర్థం. ఒక రైతు మరి కుక్క ఎంత విశ్వాసమో చూడండి, విశ్వాసానికి గుర్తు. ఒక రైతు ఇంటికి పాము వచ్చి కరవటానికి వచ్చిందట. అప్పుడు ఆ రైతు రక్షించడానికి ఆ ఇంట్లో ఉండే కుక్క ఆ పామును ఎదుర్కొని పోరాడి తన ఎన్నో కాట్లు, ఆ పాము కాటు వల్ల మరి అది తెల్లవారు లేచినప్పుడు చనిపోయి ఉందట. ఎంతో ఏడ్చి, ఎంతో ఘనమైన సమాధి, నా నా బదులు అది చనిపోయిందని ఎంతో ఘనమైన సమాధి, అది పేపర్లో కూడా వచ్చిందండి. దానికి ఒక విశ్వాసం. మొన్న శిథిలాల మధ్య, ఆ భూకంప శిథిలాల మధ్య ఒక పెద్ద కుక్క అండి. ఆ కుక్క పడుకొని తల్లిలాగా ఆ పసి పాపను ఆ చేతులతో అట్లా పట్టుకొని భద్రత చేస్తూ ఉంటే అందరూ ఆ శిథిలాల మధ్య ఆ బాబు బ్రతుకుండం కనుక్కుని ఆ కుక్కని తన్ని అది అంతా చాలా వైరస్ అయిందనమాట. నిజంగా ఎంత విశ్వాసం చూసారు ఆ కుక్కకి. నిజంగా ఆ పేరు ఉన్నందుకు నిజంగా అటువంటి విశ్వాసిగాని మరి కాలేబు ఉండటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన పరాక్రమవంతుడే, ధైర్యవంతుడే, ఎవరికి భయపడిన వాడే. ఈ రకంగా వేగు చూసిన వాళ్ళల్లో ఉన్నట్టుగా చెప్పిన మంచి లక్షణం ఉంది. మరి విమోచింపబడినవాడు అంటే ఆ రక్తపు గుర్తు పెట్టినప్పుడు, సంహారదూత దాటిపోయినప్పుడు ఐగుప్తులో ఉండగా అక్కడ కూడా ఆ అనుభవంలోనే మన్నా తిన్న అనుభవంలో అద్భుతాలు చూశాడు. అక్కడ కూడా రక్తము గుర్తు తన ఇంటి ముందు ఉండగా విమోచింపబడ్డాడు. అటువంటి విమోచింపబడిన అనుభవం గలవాడు యెహోవా.
స్వకీయ జనముగా నుండుటకు ఇనుప కొలుములో నుండి రక్షించాను అని చెప్తాడు. మోషే గొర్రెపిల్ల రక్తం ద్వారా బంధింపబడి పూయబడిన రక్తం క్రింద విమోచింపబడిన కుటుంబమే కాలేబు కుటుంబం. రక్తం చిందింపబడటం ఆదాముకి మరి హవ్వకు కూడా చర్మపు చొక్కాలు ఇవ్వాలంటే గొర్రెపిల్ల రక్తము కావాల్సి వచ్చింది. చంపబడాలి. కాబట్టి రక్తం యొక్క విలువ ఎంతో గొప్పదో చూడండి. వధింపబడిన గొర్రెపిల్ల అనే ప్రకటనలో కూడా ఉంది కదా మనకి. తర్వాత ఎఫెసీలో కూడా 1:7 ఆయన రక్తము వలన విమోచనము క్షమాపణ కలిగింది. అందుకని విమోచింపబడిన కుటుంబంగా కాలేబు ఉన్నాడు. మరి యేసు రక్తము విమోచింపబడే రక్తం అని ధైర్యంగా మనం కూడా విశ్వాసంగా ముందుకు సాగిపోతున్నాం. మరి యోహాను యెహోషువ 14 నేను నిండు మనసుతో నేను అనుసరించిన ధైర్యంగా కూడిన సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ 3 సాక్ష్యాలు చూస్తాం. నేనున్నాను, నిండు మనసుతో అనుసరించాను, నేను ఇంకా చేయగలను, నేను జయించగలను అని చెప్పుకొచ్చాడు. అందుకనే బైబిల్లో ఏమంటే తెలుసా, ఈ ప్రజలు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ హృదయం చాలా దూరంగా ఉందంటారు. మోషే సాక్ష్యం ఏంటంటే నిండు మనసుతో అనుసరించితే కాలేబు అని చెప్తాడు. తర్వాత దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే 14:24 మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో ఇదే మాటలు ముగ్గురు దగ్గర కూడా వస్తుందండి. కానీ ఆ దేశంలో ప్రవేశపెడతాను వాళ్ళని అని చెప్పి వాగ్దానం కూడా ఇచ్చాడు దేవుడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి నిండు మనసుతో సేవించినటువంటి మరి కాలేబు ప్రశంసనీయుడు. దేవుని సాక్ష్యం పొందిన భక్తుడు. మనం ఎటువంటి సాక్ష్యం పొందుతున్నాం? నోవా అయితే ఈ తరంలో నిందారహితుడు అని చెప్పుకున్నారు. అయితే దావీదైతే హృదయానుసారుడు అని చెప్పుకున్నాడు. దానియేలేమో ప్రియుడు అన్నాడు. మోషే ఏమో సాత్వికుడు, ఇల్లంతట్లా నమ్మకమైన వాడు అన్నాడు. అబ్రహాం కూడా తను ఎంతో చక్కని కాంప్లిమెంట్ ఇస్తాడు. అయితే మన గురించి దేవుడు మనకెట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. మన జీవితాలను కూడా మనం ఆలోచించుకొని మనం జీవించడం చాలా అవసరం. మరి ఎవరికి భయపడని మరి దావీదు ఎంత ధైర్యంగా గొలియాతును ఎదుర్కొన్నాడు. ఎలా ధైర్యం ఉందో వచ్చింది తనకి? దేవుని యొక్క తోడుగుంటాడనే భయం అది ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. నా వద్ద దేవుని బలం ఉంది, శక్తి ఉంది అని ధైర్యం తెచ్చుకున్నాడు కదా. అలాగే కాలేబు కూడా ఆ దేవుని అంత భక్తి వల్ల తోడుగా ఉన్న అభయం వల్లే అంత ధైర్యంగా ఉన్నాడు. మనం కూడా నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని మరి సామెతలు 28:1 ఉంది కదా. మనం పిరిగితనంగా ఉండకూడదు. మరి మరి ఆ 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు కానీ పిరిగితనం గల ఆత్మ ఇవ్వలేదు. మనం కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు పిరిగ్గా ఉండొద్దు, ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాం కదా. క్రీస్తు ద్వారా రక్షించబడిన వారము నీతిమంతులం. కాలేబు గొప్ప విశ్వాస వీరుడు. మరి ఆయన జయించడానికి శక్తి చాలనన్న గొప్ప ధైర్యం చూపించినటువంటి ధైర్యశీలి విశ్వాస వీరుడు. 13:30 సంఖ్యాకాండంలో వీటిలో కూడా చాలా బలమైనటువంటి జాతిని జయించడానికి దేవుడు ఇచ్చిన శక్తి ద్వారా శక్తి చాలు అన్నాడు. ఆయన మళ్ళొకసారి ఆయన లక్షణాలు చెప్పుకుందాం. విమోచింపబడినవాడు కాలేబు, విశ్వాసం గలవాడు, ధైర్యం గలవాడు, మరి స్వీయ సాక్ష్యం ఉంది, మోషే సాక్ష్యం ఉంది, దేవుని సాక్ష్యం పొందినవాడు, నిండు మనసుతో సేవించాడు, స్థిర మనసు గలవాడు, ధైర్యవంతుడు, మంచి మనసు గలవాడు, విశ్వాసం గలవాడు, ఎవరితో పోల్చుకోలేదు, ఉన్న స్థానంలోనే దేవుని ఘనపరుచుకున్నాడు. మరి ఆత్మీయంగా మరి మన్నా తిన్నాడు. మరి మరి ఈ రకంగా మనం ఈ దినాల్లో మనం మన్నా కూడా దేవుని వాక్యమును మనం తింటున్నాం. మరి మనం కూడా బలవంతులంగా మరి ధైర్యంగా జీవించవలసిన బాధ్యత మనకుంది. వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, ఆత్మబలాన్ని పొందుకోవాలి, బలవంతులుగా సైతాన్ శక్తుల్ని మరి అంధకార శక్తులు దురాత్మ సమూహంతో పోరాడుతూ మనం ధైర్యం కలిగి జీవించడానికి వాళ్ళు అక్కడ యుద్ధాన్ని శత్రువులతో జయిస్తే మనం ఇక్కడ మన యుద్ధోపకరణాలతోటి మనం సైతాన్ తంత్రాలని మనం జయించే వారంగా ధైర్యంతో సాగిపోదాం. విశ్వాసంలో మరి ముందంచి వేద్దాం. మరి కాలేబును మనం ఎప్పుడూ మర్చిపోక తను చూపినటువంటి సాహసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తనకు చాలా క్లుప్తంగానే ఉంది తన జీవితం. అయినా ఎంతో విలువైన జీవితాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. ప్రభు కృప మనతో ఉండి ఆత్మీయంగా మనల్ని నడిపించి మరి నిత్యత్వం వరకు మరి ఆయన చేయి పట్టుకుని నడుద్దాం. ధైర్యముగా మరి టీవీగా యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు వైరి గెలవను యుద్ధనాదంబుతో పోదామా అని చక్కటి పాట అండి. ఆ పాటను మనం ధ్యానించుకుంటూ మరి ప్రియ యేసును సైన్య వీరులము
ఎంతో చక్కటి పాటలు, ఎంత చక్కని ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని కలిగించే పాటలు పాడుకుంటూ మనం సియోనుపురం చేరటానికి సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.